హలో గైస్, ఈ రోజు నేను గోల్కొండ కోటను అయితే మీకు చూపించబోతున్నాను. సో ముందుగా అయితే మనం గోల్కొండ కోట దగ్గరికి అయితే వెళ్దాం పదండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు గోల్కొండ కోట దగ్గరికి అయితే వచ్చేసాను. సో గోల్కొండలో మీకు తెలియని చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి ఏమిటి, ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం పదండి. సో గైస్, ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే గోల్కొండ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎంత ఎత్తులో ఎంత బలంగా ఈ కోట యొక్క గోడలు నిర్మించడం జరిగిందో. రాజుల కాలంలో ఈ కోటలోకి వెళ్ళడానికి శత్రువులకు ఎటువంటి ఛాన్స్ ఉండేది కాదు. ఇక్కడ చూస్తుంటే కనిపించడం లేదా? ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం పదండి. సో ఇప్పుడైతే మనం ఆ ప్లేస్ ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. హలో గైస్, అక్కడ కనిపిస్తుంది కదా, అదే టికెట్ కౌంటర్. సో నేనైతే టికెట్ తీసుకున్నాను. సో ఈచ్ వన్ పర్సన్ వచ్చేసి 25 రూపీస్ మాత్రమే. ఇక్కడ గూగుల్ పే, ఫోన్ పే నాట్ అలౌడ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదే లోపలికి వెళ్ళే దారి. ఎవరైనా ఇటువైపు నుంచే వెళ్ళాలి. అలాగే ఈ కోట యొక్క గోడలు చూడండి ఎంత బలంగా కట్టడం జరిగిందో. రాజుల కాలంలో ఈ కోటలోకి వెళ్ళడానికి శత్రువులు వచ్చినట్టయితే లోపలికి వెళ్ళడానికి అస్సలు ఛాన్స్ లేకుండా కట్టడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కోట లోపల ఏమి ఉంటుందో అని మొత్తం ఇక్కడ రాసి ఉంటుంది. ఈ కోట మ్యాప్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్న గోడలు అయితే ఏవైతే ఉన్నాయో ఇవి రాజుల కాలంలో. సో అక్కడ పైనుంచి వేడి ఆయిల్ అయితే వాళ్ళు పోసేవారంట. సో నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్ టైం చూస్తున్నా కదా. సో ఇక్కడ చూసారా ఈ తలుపులు ఎంత భద్రంగా ఉన్నాయో. ఇక్కడ మీరు చూస్తున్న తలుపులు చూసారా ఎంత బలంగా నిర్మించడం జరిగిందో. శత్రువులు ఏనుగులతో దాడి చేయడానికి వచ్చినప్పుడు వాటి తలలకు గుచ్చుకునేలా ఏర్పాటు చేశారంట. అలా గుచ్చుకున్న వెంటనే ఏనుగుల యొక్క తలలు అయితే పగిలిపోయేవంట. సో గైస్, మనమైతే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, గోల్కొండ కోట, చప్పట్లు కొట్టడం చెప్పేసి. ఇంత ముందుకు పాత సినిమాల్లో చాలా సినిమాల్లో చూపించారు. సో ఈ కోటను చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చప్పట్లు కొట్టడం గమనించండి, మీకే అర్థమవుతుంది. ఈ స్లాబ్ యొక్క డైమెన్షన్ ఆకారం నుంచి వస్తుంది. పైన ఉన్న రాజు కోటకు వినిపిస్తుందంట. సో నైస్ కదా. దీన్ని ఎందుకు అలా నిర్మించడం జరిగింది అంటే, పురాతనంలో ఫోన్లు ఉండేటివి కాదు కాబట్టి ఎవరైనా బంధువులు వస్తే సైనికులు చప్పట్లతో రాజుగారికి సమాచారం తెలియజెప్పేవారంట. సో అందుకోసమే దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ మనకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇందులో దాదాపు 150 రూమ్స్ అయితే ఉండేటివంట. దీన్ని రాజులు, ఇక్కడ మీరు బోర్డు చూస్తున్నారు కదా, అస్లాం ఖాన్ ఆకర్షించే వాటిలో ఇది కూడా చాలా ముఖ్యమైనదని చెప్పడం జరిగింది. మన పూర్వీకులు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంటారో ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది చెప్పండి. చూశారు కదా ఈ గోడల యొక్క నిర్మాణం ఎంత పెద్ద రాళ్లతో నిర్మించడం జరిగిందో. ఇలాంటి కోటల్ని చూసినప్పుడే అనిపిస్తుంది మన పూర్వీకులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు అని చెప్పేసి. సో ఇప్పుడున్న వాళ్ళకి అప్పుడున్న వాళ్ళకి ఎంత తేడా ఉంది అన్నది ఈ కోటని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్గా నిర్మించారో అని. సో గైస్, పురాతన కాలంలో బండని ఎలా పగలగొడతారో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం పదండి. సో చూశారు కదా గైస్, ఈ గోడలు ఎంత పెద్దగా కట్టడం జరిగిందో. అప్పట్లో ఈ గోడల్లో నివసించేవారు ఎవరంటే, ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ వాళ్ళందరూ ఈ రూమ్స్లోనే నివసించేవారంట. ఇక్కడి నుంచి దాదాపు లాస్ట్ వరకు అందరు రూమ్స్ ఉంటాయి, ఇందులో అందరూ నివసించే వాళ్ళంట. అప్పట్లోనే ఈ కోటను కాపాడే భటులు కొన్ని వేల మంది నివసిస్తున్నారంటే అసలు ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. సో రాజును ఎవరైనా కలవడానికి వచ్చారు అంటే, సో వాళ్ళ యొక్క వస్తువులు ఈ భటుల యొక్క గదులలో పెట్టేసి రాజును కలవడానికి వెళ్ళేవారంట. సో అది కూడా వన్ పర్సన్ మాత్రమే వెళ్ళి కలవాలంట రాజుని. అలా వచ్చిన వాళ్ళలో ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడితే తీరుతుందంట. సో వాళ్ళు అమాయకులు అని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళని విడుదల చేయడం జరుగుతుంది. లేకపోతే ఇక్కడే కారాగారంలో బంధించేసి వాళ్ళని సుమారుగా టార్చర్ చేయడం జరుగుతుందంట. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మనం స్టార్టింగ్లోనే చూసాం కదా, అక్కడి నుంచి ఇక్కడి దాకా బడులు నివసించే ప్లేస్ దాకా రావాలి అంటే ఎంత కష్టం అవుతుందో ఒకసారి మీరే ఊహించండి. సో చూశారు కదా, ఇదంతా బటులు నివసించే ప్లేస్. ఇక్కడ నుంచి దాదాపుగా మనం అప్పుడు చప్పట్లు కొట్టుకునే ప్లేస్ అంతా కనబడుతుంది చూసారా. సో అక్కడ చప్పట్లు కొడితే ఇక్కడ నివసిస్తున్నటువంటి భటులందరికీ వినపడేదంట. సో అప్పుడు వాళ్ళందరూ అప్రమత్తంగా రెడీగా అయ్యేవారంట. సో ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పేసుకొని చాలా రెడీగా ఉండేవాళ్ళంట. వాళ్ళ ఆయుధాలు తీసుకొని అలా రెడీగా యుద్ధానికి ఎలాగైతే వెళ్తారో అంత రెడీగా ఉండేవాళ్ళంట. సో చూశారు కదా, అక్కడ ఉన్నటువంటి గోడలు ఊహించుకుంటేనే అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇక్కడ అందరూ చాలామంది నివసిస్తూ ఉండేవారంట. సో ఈ భటులందరికీ చప్పట్లతో కోడింగ్ ఉండేదంట. సో ఒక్కసారి కొడితే ఒకలాగా, 2 సార్లు కొడితే ఒకలాగా, 3 సార్లు కొడితే ఒకలాగా. సో ఇలా చప్పట్ల వేరియేషన్స్తో వాళ్ళు పలికే వాళ్ళంట. సో అలా కోడింగ్ని బట్టి వాళ్ళు తలుపులు తెరిచేవారంట. ఎవరికైతే ఆ సిగ్నల్ వెళ్తుందో, లైక్ ఒకసారి కొట్టినా 2 సార్లు కొట్టినా ఎలా అయితే వెళ్తుందో, సో అలా ఆ సౌండ్ విన్న వాళ్ళు మాత్రమే రెస్పాన్స్ అయ్యేవాళ్ళంట. లేకపోతే మిగతా వాళ్ళు ఎవ్వరూ రెస్పాన్స్ అయ్యేవాళ్ళు కాదంట. మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాం పదండి.
అలాగే మీకు ఇక్కడ యెల్లో కలర్‌లో కనిపిస్తుంది కదా మసీద్, అది తారామతి మహల్. అక్కడ తారామతి అనే రాణి ఉండేదట. సో, పైన ఒక మసీద్ ఉంటుంది. సో, అక్కడ నివసించే ఆడవాళ్ళంతా ఆ మసీదులో వచ్చి నమాజ్ చేసుకునేవాళ్ళంట. సో, గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సో, అప్పటికి, ఇప్పటికి ఎంతలా డెవలప్‌మెంట్ చేశారన్నది మీరే చూడండి మీ కళ్ళతోటి. సో, ఇక్కడ నుంచి మొత్తం చెట్లు, మొక్కలన్నీ చాలా పెంచారు. సో, మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మొక్కలు గాని, ఈ పార్క్ గాని చాలా డెవలప్ చేశారు. హలో గైస్! ఈ రూమ్‌కి ఒక స్పెషల్ ఉంది. మనం ఏ మూలన నిలబడి మాట్లాడినా కూడా రూమ్ మొత్తం వినపడుతుంది. సో, ఆడియో మిస్ అయిపోయింది. ఎక్కడ నిలబడి చిన్నగా మాట్లాడినా అది అందరికీ వినపడుతుంది. అలా వినపడడానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ మీరు పైన చూడొచ్చు డైమండ్ షేప్ ఆకారంలో ఉంటుంది. ఆర్క్ డిజైన్ అనే దాని వల్ల సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఒక గోడ దగ్గర చిన్నగా మాట్లాడినా సరే అది చాలా పెద్దగా అయితే వినపడుతుంది. ఒకసారి మీరు గోల్కొండకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు లైవ్‌లో అయితే చాలా బాగా వినపడుతుంది. ఇక్కడ మనకు 2 రూమ్స్ అయితే ఉన్నాయి. రెండిట్లో కూడా చాలా బాగా వినిపిస్తుంది. అలాగే ఈ గోల్కొండ కోటను నిర్మించడానికి కావలసిన రాళ్ళను మొత్తం ఇక్కడ ఉన్న గుట్టలపై నుంచే తెచ్చారంట. సో, ఈ రాళ్ళను పగలగొట్టడానికి ఎలాంటి మందు పాత్రలను ఉపయోగించలేదంట. సో, మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా బండరాళ్ళని ఎలా పగలగొడతారు అని చెప్పేసి. సో, బండరాళ్ళని పగలగొట్టడానికి చిన్న టెక్నిక్ అయితే ఉపయోగించారు. సో, దానికోసం ఏమీ లేదు. పెద్ద పెద్ద రాళ్ళని అయితే తీసుకొనొచ్చి వాటికి హోల్స్ పెట్టి అందులో కట్టెలు పెట్టి వాటికి సుమారుగా 2-3 మంత్స్ అయితే నీళ్లు పోసేవారంట. నీళ్లు పోసేసరికి ఆ కట్టెలు ఉబ్బి రాళ్ళు పగిలేవంట. వావ్! అమేజింగ్ కదా గైస్! పగిలిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఈ యొక్క గోడ కోటను అయితే కట్టడం జరిగింది. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి అప్పుడున్న వాళ్ళకి చూసుకుంటే వావ్! అమేజింగ్ అసలు. నేనైతే అసలు నమ్మలేకపోయాను అలా చెప్తుంటే. చూశారు కదా ఎంత పెద్ద పెద్ద గోడలు ఇలా కట్టారంటే. ఇప్పట్లో మనమైతే ఇల్లు కట్టడానికి సిమెంట్ వాడుతున్నాం గానీ అప్పట్లో నిర్మించడానికి టంగు సున్నం వాడేవాళ్ళంట. అలాగే అందులో కోడిగుడ్ల రసం కావచ్చు, అలాగే పాలు కావచ్చు, కొన్ని మిశ్రమాలైతే కలిపి ఈ యొక్క వాటి నిర్మాణాలను అయితే నిర్మించేవారంట. అలాగే మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకైతే గబ్బిలాలైతే తిరగడం కనిపిస్తుంది చూసారా? సో, నాకైతే చాలా భయమేసింది అక్కడ లోపలికి పోవడానికి. అందుకోసమే మీకోసమని చూపించడానికి నేను జూమ్ చేసి అయితే చూపించాను. అప్పట్లో ఇక్కడ లైటింగ్స్ లేవు కాబట్టి లాంతర్స్ ఒక్కటే ఉండేవి కాబట్టి సో, వీళ్ళైతే సూర్యకిరణాలు డైరెక్ట్‌గా రిఫ్లెక్ట్ పడడానికి ఇలా కట్టారు. సో, చూసారు కదా ఎంతలా అంటే దాదాపుగా ఒక 50 మీటర్స్, 100 మీటర్స్ నుంచి రిఫ్లెక్టర్ కొడుతుంది. సో, మనమైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్లి చూద్దాము. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎదురుగా సో, ఇక్కడ కూడా డైమండ్ షేప్ ఆకారాలు అయితే కనిపిస్తున్నాయి చూసారా? సో, ఇక్కడ కూడా రిఫ్లెక్షన్స్ అండ్ అలాగే వచ్చేసి సౌండ్స్ చాలా వచ్చాయి. సో, మీరు అక్కడ ఎదురుగా ఒక గోడ కనిపిస్తుంది చూసారా? సో, అక్కడ నుంచే రాజు ఉండేవాడంట. సో, ఇక్కడ కూడా లైటింగ్ రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం వెలుతురు వచ్చేదంట. అయితే ఇక్కడ కూడా మనం చిన్నగా మాట్లాడినా కూడా మొత్తం వినిపిస్తుందంట. ఎవరికైనా శిక్షలు వేయాలంటే ఇక్కడ నుంచే వేసేవారంట. సో, ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు మొత్తం ఇలా వస్తున్నారు. సో, వీళ్ళంతా టూరిస్ట్ వాళ్ళే. సో, మనకైతే చాలామంది చూస్తున్నారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా అసలు చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది కానీ బట్ రిఫ్లెక్షన్ వల్ల అందరికీ వెలుతురుగా అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచి చూశారు కదా! సో, చాలామంది అయితే టూరిస్టులు వచ్చి ఇక్కడైతే మొత్తం ప్లేసెస్ చూసి చాలా ఆనందిస్తున్నారు. సో, మనమైతే ఇక్కడ మొత్తం చూస్తున్నాము. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది చూడడానికి ఒక బావిలా అనిపిస్తుంది కానీ ఇక్కడ బావి కాదు. సో, అక్కడ నుంచి గన్నులతో అయితే కాల్చేవారంట. సో, మనమైతే ఇంకొంచెం ముందుకెళ్ళైతే అక్కడ చూద్దాము. సో, మనకి ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి కాబట్టి మనం ఇంకా చూడడానికైతే వెళ్దాం. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఏమిటి స్పెషల్ అంటే ఇక్కడ నర్తకులు నాట్యం చేసేవారంట. సో, ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా! ఇక్కడ రాజు, రాణి కూర్చొని ఉండేవారంట. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడు ఇక్కడ నర్తకులు పైన నాట్యం చేసేవాళ్ళంట. సో, ఈ ఖాళీ ప్లేస్‌లో జనాలని కూర్చోబెట్టేవాళ్ళంట. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సో, దీన్ని సీలింగ్ ఉండేదంట కానీ అప్పట్లో ప్రెజెంట్ అయితే కూలిపోయింది. ఈ ప్లేస్‌లో రాణి, రాజు ఇద్దరు కూర్చొని నాట్యం చూసేవాళ్ళంట. సో, అలాగే నర్తకులు నాట్యం చేస్తూ ఉంటే ఇదిగో ఇక్కడ మీరు చూశారు కదా! ఇంత పెద్ద ప్లేసెస్‌లో సీలింగ్ ఉండేది కానీ మొత్తం బాంబులతో యుద్ధం చేసి మొత్తం కూలిపోయిందంట. సో, అక్కడ కనిపిస్తుంది కదా! అక్కడ నుంచి రాణి, రాజు ఇద్దరు చూస్తూ ఉండేవాళ్ళంట. మీకు ఎగ్జాక్ట్‌లీ రాణి, రాజు ఎక్కడ ఉండేవాళ్ళంటే ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నాను కదా! అక్కడ ఉండేవాళ్ళంట. సో, అక్కడ నుంచి ఇటు స్ట్రెయిట్‌గా నాట్యం చేస్తుంటే వాళ్ళని చూసేవాళ్ళంట. సో, మనమైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్లి చూద్దాం. సో, అక్కడ ఎంత పెద్ద కోట కనిపిస్తుంది కదా! సో, అదే లాస్ట్ ఎండింగ్. ఇప్పుడైతే మనం పక్కనే ఉన్న రాణి మహల్‌కి అయితే వెళ్ళబోతున్నాం. సో, ఇక్కడ నుంచి కొంచెం ముంగటికి వెళ్ళంగానే రాణి మహల్ అనే ప్లేస్ ఉంటుంది. సో, ఇదే చూశారు కదా! ఇదే రాణి మహల్. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే మీకు కాకపోతే మొత్తం బాంబులతో కూలిపోయింది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే నీళ్ళతోటి. సో, ఇప్పటికీ కూడా ఇక్కడ ఉంది.
ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే వాటర్ మొత్తం గ్రీన్ కలర్‌లో అయితే మారిపోయింది. సో, ఈ నీళ్ళనైతే తాగడానికైతే స్టోర్ చేసేవాళ్ళంట. సో, ఇందులో పైప్ లైన్ కూడా ఉండేదంట. సో, వీటిలో ఇక్కడ కాపలాదారులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాటర్‌నైతే తాగడానికి వీలుగా అయితే ఇక్కడ ఇలా స్టోర్ చేసేవాళ్ళంట. సో, అలాగే చూసుకోవచ్చు వీటిలో సంబంధించినవన్నీ కూలిపోయాయి. సో, నాకైతే చాలా బాధగా అనిపించింది. సో, తరతరాలుగా ఉన్నటువంటి కోట ఇలా బాంబుల దాడితో ఇలా కూలిపోవడం నాకు చాలా బాధేసింది. సో, మనమైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్లి చూద్దాము ఇంకెలా ఉందో. ఇక్కడ చూసుకున్నట్టయితే కోట ఎంత దారుణంగా కూలిపోయిందో మీరే చూడండి. సో, ఇక్కడ కూడా నీళ్ళ తొట్లనేటివైతే చాలా ఉన్నాయి. సో, అప్పట్లో రాణులు నీళ్ళ తొట్లలో మొఖం చూసుకునేవాళ్ళంట. సో, ఎందుకంటే వాళ్ళ మొఖం అద్దంలో చూసుకుంటే అందం చెదిరిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళ మొఖాలైతే ఇలా నీళ్ళలో ప్రతిబింబంగా చూసుకునేవాళ్ళంట. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూసారా ఎంత పెద్ద కోటనో. సో, దాదాపుగా ఇది ఎన్ని వేల ఎకరాలు ఉంటుందో నాకైతే తెలియదు. సో, మీకైతే లాస్ట్‌లో అయితే చెప్తాను తెలుసుకొని. సో, మనమైతే చూస్తున్నాం గదా! అప్పట్లో అసలు ఏమి ఉండేది కాదు. ఇప్పుడన్నా చాలా పచ్చగా అనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే చాలా డెవలప్ అయితే చేశారనిపిస్తుంది. సో, అప్పుడు ఇంకా చాలా దారుణంగా అయితే కూలిపోయి ఉండేటివంట. సో, వాళ్ళైతే ఇదంతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే పట్టించుకొని చాలా అయితే దీన్ని కొంచెం టూరిస్ట్ ప్లేస్‌గా అయితే మార్చారని చెప్పేసి చెప్పారు. సో, ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నా నేనైతే. సో, నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. సో, ఎందుకంటే నేనైతే ఇంకొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ కూడా మనకు 4 ఫిరంగులు అయితే కనిపిస్తున్నాయి. సో, వాటి దగ్గరికైతే మనం వెళ్దాం. ఎప్పుడో పురాతన కాలం నుంచి అయితే ఫిరంగిలైతే ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇప్పుడు క్లోజప్‌లో అయితే మీరైతే ఫిరంగినైతే చూడండి. ఇది ఎప్పుడో చాలా పురాతన కాలం నుంచి అయితే ఉన్నట్టుంది. సో, ఇందులో అయితే ఒక స్పెషల్ ఫిరంగి అయితే ఉంది. అది పంచలోహాలతో చేసినటువంటి ఫిరంగి అనమాట. ఈ కోటలో ఉన్న అన్ని ఫిరంగుల్లో ఇది ఒక్కటే స్పెషల్ ఫిరంగి. అయితే దీన్ని కూడా దొంగలు దొంగతనం చేద్దామని ప్రయత్నించారు. దీన్ని మొయ్యలేకపోవడంతో కనీసం సగమైనా తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో అలాగే మొయ్యలేక అలాగే తీసుకెళ్లారు. సో, ఇక్కడ మీరు చూస్తున్న ఫిరంగులకి దానికి ఎంత తేడా ఉందో మీరే చూడండి. దీన్ని సగం మాత్రమే కట్ చేశారు చూడండి. సగం అలాగే వదిలేశారు. ఇది అంత పెద్దగా ఉంటుంది. దీన్ని పంచలోహాలతో తయారు చేశారు కాబట్టి. చూశారు కదా! దీని పైన కూడా కోయడం జరిగింది. చూశారు కదా! ఆల్రెడీ ఇక్కడ సగం కోసేశారు మనం క్లోజప్‌లో చూసుకుంటే. సో, ఇంకా కూడా ప్రయత్నించారు. అయినా కూడా అది రాలేదు. సో, ఇక్కడ ఉన్న ఫిరంగులకి దానికి ఎంత తేడా ఉందో మీరే గమనించండి. అన్ని ఫిరంగుల్లోనూ ఇదే పెద్ద ఫిరంగి అని గమనించి సో, పంచముఖాలతో తయారు చేసింది కాబట్టి తెలుసుకొని దీన్ని ఎలాగైనా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకెళ్లారు. కానీ అది రాకపోవడంతో సగం కోసేశారు కాబట్టి సో, ఇక్కడి నుంచే యుద్ధం స్టార్ట్ చేశారు అని చెప్పడం జరిగింది. సో, మనమైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్లి చూద్దాము. సో, ఇంకా ఎన్ని ఫిరంగులు ఉన్నాయో. మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఔరంగజేబు ఈ కోటను ఆక్రమించే ముందు అక్కన్న మాదన్నలు ఈ కోట నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు తన యొక్క సైన్యంలో వాళ్ళ యొక్క తలలను నరికించి వారి దగ్గర ఉన్న ఏనుగులతో తొక్కించారు. ఆ విషయం తెలిసిన తనిష చాలా బాధపడి ఒకానొక టైంలో చాలా ఏడ్చాడు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ గోడలకి సీలింగ్స్ ఉండేవి. ఔరంగజేబు తన ఫిరంగులతో మొత్తం కూల్చివేశాడనమాట. మరికొంత భాగమేమో అప్పుడప్పుడు కూలిపోవడంతో నెమ్మదిగా ఉన్నది కూడా ధ్వంసమైపోయింది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ గోడలకి చాలా హోల్స్ ఉన్నాయి. సో, అవి ఎందుకు పెట్టారు అంటే సో, శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు ఈ హోల్స్‌లో నుంచి బాంబులు పేల్చేవారంట. సో, చూశారు కదా ఎన్నొట్టి హోల్స్ ఉన్నాయో మీరే చూడండి ఇక్కడ. సో, దాదాపుగా సుమారుగా 100 నుంచి 200 దాకా హోల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్‌కి సుమారుగా 10 నుంచి 20 హోల్స్ అయితే పెట్టడం జరిగింది. ఔరంగజేబు ఈ కోటని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు ఈ కోటకు సంబంధించిన మెయిన్ గేట్‌ని క్లోజ్ చేయడంతో అప్పుడు తనీషా ఔరంగజేబుతో యుద్ధం చేశాడు. అలా ఫిరంగులతో పేల్చినప్పుడు ఇలా జరిగింది. 8 నెలలుగా ఔరంగజేబు లోపలికి రాలేకపోయాడు. అయితే ఔరంగజేబు ఏమి చేశాడు అంటే ఈ కోటలో ఉన్న ఒక వ్యక్తిని డబ్బులిచ్చి కొనేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి నైట్ టైంలో ఎవ్వరూ లేని సమయంలో మెయిన్ గేట్‌ని ఓపెన్ చేయడంతో ఔరంగజేబు ఈ కోటని మొత్తం ఆక్రమించుకొని అతని ఫిరంగులతో కాల్చి ఇదిగో ఇలా మొత్తం ధ్వంసం చేశాడంట. సో, ఇలాంటి కోట ఇంకెవరికి ఉండొద్దు అన్న ఉద్దేశంతో ధ్వంసం చేశాడు. ఇక్కడ కూలినవి అన్నీ వాటంతట వాటి కూలినవి కాదు. ఔరంగజేబు తన ఫిరంగులతో ధ్వంసం చేయడం వల్ల ఇలా కూలిపోయినవి. సో, గైస్ ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం ముందుకెళ్ళి తెలుసుకుందాము. సో, ఇక్కడ కూడా చాలా గదులైతే ఉన్నాయి. సో, అక్కడ ఏదో కొంచెం లైటింగ్ వస్తుంది అక్కడికి వెళ్దాం. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అక్కన్న మాదన్న వాళ్ళకు సంబంధించిన కార్యాలయం అయితే మనకు కనిపిస్తుంది. సో అంటే ఈ కోటకు సంబంధించిన వివరాలు కావచ్చు, లెక్కలు కావచ్చు, ఇలాంటివన్నీ డబ్బులు అక్కన్న మాదలు ఇక్కడ నుంచి చూసుకునే వాళ్ళంట. సో అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న సెల్ఫ్లు అయితే చూశారు కదా, వాటిలో మొత్తం పుస్తకాలు భద్రపరిచేవారంట. సో ఇక్కడ నుంచి అయితే మనం ముందుకెళ్దాం.
హలో గైస్, ఇక్కడి నుంచి చూస్తే మనకు దాదాపు సగం హైదరాబాద్ అయితే కనపడుతుంది. మొత్తం ఇది 3 ఫ్లోర్లుగా అయితే ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు కేవలం ఒక్క ఫ్లోర్ మాత్రమే కంప్లీట్ చేసాము. సో నాకైతే ఒక్క ఫ్లోర్కే పిచ్చ ఆయాసం అయితే వచ్చేసింది. ఇంకా మనకు దాదాపు 2 ఫ్లోర్ల దాకా అయితే ఉంది. సో చూశారు కదా, మనం ఇంకా ఫస్ట్ ఫ్లోర్కే ఇంత ఆయాసపడుతున్నాం. ఇంకేదో అక్కడ ఉంది, పైన 2 ఫ్లోర్లు ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు ఇంకా పైకైతే వెళ్ళి చూద్దాము. సో ముందుగా అయితే ఈ గోల్కొండ పేరు మలంద గోల్కొండ అని పిలిచేవారంట. సో 1743లో ఒక గొల్ల కాపరి ఈ కొండ పైకి వచ్చినప్పుడు ఒక పెద్ద దేవత అయితే కనిపించిందంట. వెళ్ళి రాజుగారికి చెప్పగానే అప్పుడు మట్టితో ఒక పెద్ద కోటనైతే కట్టించాడంట. సో తర్వాత ఈ యొక్క మట్టి కోటను కొంతమంది రాజులు పరిపాలించారంట. తర్వాత ఈ కోట నవాబుల చేతికి అయితే వచ్చిందంట. సో నవాబుల చేతికి వచ్చిన తర్వాత 17లో నుంచి 60 సంవత్సరాలు ఈ యొక్క మట్టి కోటనైతే కుతుబ్ షా వంశస్థులు నల్లరాతి కోటగా మార్చారంట. సో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సో అందరూ అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు, చూశారు కదా. సో అక్కడ కనిపిస్తుంది చూసారా కోట, అదే పెద్దది. సో గైస్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది శ్రీరామదాసుని యొక్క బందికానా అని రాసి ఉంటుంది. ఎందుకంటే ఇది శ్రీరామదాసుని బంధించినటువంటి జైలు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదో శ్రీరామదాసు రియల్ నేమ్ వచ్చేసి దాసర్ల గోపన్న. ఇతని సొంత ఊరు వచ్చేసి నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా. అయితే అప్పట్లో గోపన్న మేనమామలు వచ్చేసి అక్కన్న మాదన్న ఈ గోల్కొండకు నవాబులైన తానీషా దగ్గర అయితే పెద్ద పోస్ట్లో ఉండేవారు. సో చూసారా, శ్రీరామదాసుని జైల్లో బంధించినప్పుడు శ్రీరామదాసు తన చేతులతో స్వయంగా చెక్కినటువంటి బొమ్మలు శ్రీ ఆంజనేయ స్వామివి, శ్రీరాముల వారివి, సీతమ్మ వారి అందరూ చెక్కారు. సో అందుకే అతను శ్రీరామ భక్తుడు అయి ఉన్నాడు. సో గైస్, మనం శ్రీరామ భక్త బందికానా నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం. సో గైస్, మనమైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి చూడండి హైదరాబాదు ఎంత ఆల్మోస్ట్ అంటే 3% హైదరాబాద్ కనపడుతుంది. సో చూశారు కదా ఎంత మంచి వ్యూ కనపడుతుందో మీకు. ఒక్కసారి మీరు అందరూ ఇక్కడ నుంచి చూసేయండి. వావ్, సో నైస్. సో గైస్, మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్కి, అది ఎవరిదో కాదు, మన శ్రీరామ భక్త బందికాననే. సో గైస్, మనమైతే ఇక్కడ నుంచే వచ్చాం కాబట్టి సో ఇప్పుడైతే మనం ఇంకొంచెం పైకి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే సో లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఒక టెంపుల్ అయితే ఉంటుంది. సో అలాగే రైట్ సైడ్లో అయితే మనకు ఒక మసీద్ అయితే కనిపిస్తుంది. సో చూశారు కదా, ఇక్కడ మనమైతే ఇప్పుడు మనం రైట్ సైడ్ అయితే వెళ్ళి చూద్దాము. మనకు ఒక మసీద్ అయితే కనిపిస్తుంది కదా, దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మసీద్ పైన ఉన్నటువంటి మీనార్లను చూసారా, దీన్ని శాంపిల్గా తీసుకొని చార్మినార్ యొక్క మీనార్లను నిర్మించారంట. ఇక్కడ మీరు చూడొచ్చు, చార్మినార్ కంటే ముందు కట్టిన మీనార్లు ఇవి. ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ లో ఉన్నటువంటి టెంపుల్ ఏది అంటే ఎల్లమ్మ తల్లి గుడి అని చెప్పారు. శ్రీ జగన్నాథ ఆలయం అని కూడా పిలుస్తారంట. అప్పట్లో అక్కన్న మాదన్న కోరికల మేరకు అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. సో ఇక్కడైతే మనకు శిల్పంతో ఒక రాసినటువంటి పలక అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనమైతే కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే సో రాజ్యసభలోకి అయితే మనమైతే వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు రాజ్యసభ మందిరం అయితే కనిపిస్తుంది. సో చూశారు కదా గైస్, ఎంతమంది టూరిస్ట్ వాళ్ళు ఉన్నారో. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అప్పట్లో రాజుతో మాట్లాడడానికి వచ్చినప్పుడు మంత్రులు కావచ్చు, రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు కావచ్చు, ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టేవాళ్ళంట. ఆ రాజుకు ఏదైనా రాజ్యానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా ఎలాంటి మ్యాటర్ అయినా కూడా ఇక్కడే చెప్పేవారంట. ఇదిగో చూడొచ్చు, ఈ ఫ్లోర్ అయితే దాదాపు 2 అంతస్తులు అయితే ఉంటుందంట. సో ఇక్కడనే మంత్రులు కావచ్చు, భటులు కావచ్చు, రాజ్యానికి సంబంధించిన ఎవరైనా కావచ్చు, ఇక్కడ కింద నిలబడి రాజుని చెప్తే రాజుదిగో అక్కడ కూర్చొని సమాధానం చెప్పేవారంట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక సిమెంట్ హోల్లా కనిపిస్తుంది కదా, అది ఒక లోయ. సో ఇదైతే దాదాపు 8 కిలోమీటర్ లోపలికి అయితే ఉంటుందంట. సో ప్రస్తుతానికైతే దీన్ని అయితే క్లోజ్ చేసేసారు. ఇప్పుడైతే దీన్ని మనం మూసేశారు కాబట్టి ఒకవేళ శత్రువులు ఎవరైనా వచ్చినట్టయితే రాజు తప్పించుకోవడానికి వీలుగా ఉండే విధంగా దీన్ని నిర్మించారనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే అప్పట్లో ఏసీలు, ఫ్యాన్స్లు ఉండేవి కాదు కాబట్టి ఇది ఒక న్యాచురల్ హెయిర్ కండిషన్స్ తోటి వీటిని నిర్మించారంట. సో మనం ఇక్కడ నిలబడినట్టయితే ఏసీ లాగా చల్లగా గాలి అయితే వస్తుంది. సో ఈ గోడలు అనేవి అప్పట్లోనే అడ్వాన్స్ టెక్నాలజీతో నిర్మించారు. ఇక్కడ చూడండి ఈ గోడలు ఎంత మందంగా ఉన్నాయో, ఇంకా కొన్ని వందల సంవత్సరాలు అయితే ఇవి ఇలాగే ఉంటాయని డ్యామేజ్ కాకుండా నేను అనుకుంటున్నాను. సో అలాగే మనం కొంచెం ముందుకైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం పదండి. సో పైకి వెళ్ళినట్టయితే ఇదిగో ఇదే మనం లాస్ట్ ఎండింగ్. సో ఒక్కసారిగా టాప్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఇక్కడ నుంచి మనమైతే చూస్తే ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం మనకి కనిపిస్తుంది. సో ఒక్కసారి మనమైతే అక్కడ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. సో చూశారు కదా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ హైదరాబాదు. సో ఇక్కడైతే రాజు యొక్క సింహాసనం ఉండేది. సో ఇక్కడే రాజు కూర్చునేవాడు, మంత్రులతోటి కావచ్చు, అలాగే విఐపీలతోటి కావచ్చు, వాళ్ళ అందరూ ఇక్కడే కూర్చొని ఉండేవారు. ఒకప్పుడు విఐపీలు అయితే పెద్ద రాజ్యానికి సంబంధించిన వారు కావచ్చు, వాళ్ళ కోసం మాత్రమే ప్రవేశం అయితే ఇక్కడికి ఉండేదంట. సో కానీ ఇప్పుడు మాత్రం మనందరం చూడగలుగుతున్నాం. ఒకప్పుడు అయితే ఇక్కడికి రావాలి అంటే చాలా కష్టపడాలి
కష్టపడాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఈజీగా చూస్తున్నాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదే టాప్ అనమాట. ఈ కోట యొక్క ప్రహరీ వచ్చేసి చుట్టుకొలత వచ్చేసి 7 కిలోమీటర్లు అయితే ఉంటుందంట. ఈ ప్రహరీ గోడ చుట్టూ కూడా ప్రెజెంట్ అయితే అందరూ ఇల్లులు కట్టుకొని అయితే ఉన్నారు. సో అంటే కోట లోపల కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు. సో మనకైతే ప్రస్తుతానికి ఈ ల్యాండ్ మొత్తం 7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో అయితే దీని చుట్టూ పెద్ద పెద్ద గోడలు అయితే ఉంటాయి. సో ప్రహరీ గోడలు అంటారు. ప్రెజెంట్ అయితే ఈ గోడ లోపల కూడా ఇల్లులు కట్టుకోవడం అయితే మనం చూస్తున్నాము. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అప్పట్లో అయితే ఇది అంతగా లేదు. ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మొత్తం కంప్లీట్గా టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే మార్చేశారు. సో మీకైతే ఇప్పుడు ఇక్కడ కొన్ని మెట్లు అయితే కనిపిస్తాయి. సో అవి ఎందుకు అలా మెట్లు ఉన్నాయంటే, సో అప్పట్లో రాణులు కిందికి దిగడానికి పైకి ఎక్కడానికి అయితే షార్ట్ కట్గా ఉపయోగించే వాళ్ళంట. హలో గైస్, చూశారు కదా, నేనైతే ఈ వీడియో ఫుల్గా మీకోసమే తీశాను. సో తప్పకుండా మీరైతే ఈ వీడియోని ఫుల్గా చూడండి. సో ఫుల్గా చూసి మీరు కూడా గోల్కొండకు వచ్చిన ఫీల్ అయితే అవ్వండి. సో ఎందుకంటే నేనైతే జస్ట్ నార్మల్గా చూడడం కోసం అయితే వచ్చాను, కానీ నాతో పాటు మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో చూశారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. సో అలాగే మన యాంగిల్లో ఒక స్టైల్ లుక్ అయితే ఇచ్చేద్దాం. చూశారు కదా, మన యాంగిల్లో అయితే ఒక లుక్ ఇవ్వడానికి అయితే మనోడు వెళ్తున్నాడు. సో అక్కడ చూడండి, సో మనోడు కూడా ఈ యాంగిల్ని ఫీల్ అవుతున్నాడు. కాబట్టి ఒక్కసారి అయితే మీరైతే అందరు తప్పకుండా ఈ వీడియోని ఫుల్ వరకు చూసి లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. సో మనమైతే బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి అయితే మనం కిందికి వెళ్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా ఒక ద్వారం అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే సో గైస్ చూశారు కదా, ఇక్కడ నుంచి కూడా ఈ వ్యూ చూడండి. హైదరాబాద్ మొత్తం ఎంత అందంగా కనిపిస్తుందో. సో ఇక్కడ నుంచి మాత్రం మనం చూసినట్టయితే మాత్రం ఈ గ్రీనరీ కానీ ఇదంతా, సో మనం స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే చూసాం కదా 150 రూమ్స్ అని చెప్పేసి. సో అక్కడ నుంచి ఆపోజిట్లో ఇదంతా భటులు ఉండేది గదులు అని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచే మనం ముందుకైతే వెళ్ళాలి. సో అక్కడ ముందుకెళ్ళిన తర్వాత ఇదే ఎంట్రన్స్ గేటు. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు బయటకు అయితే వచ్చేసాను. సో గైస్ చూశారు కదా, మనం అప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాము, ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాము. సో గైస్ ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ లాస్ట్ వరకు అయితే కంపల్సరీ ఈ వీడియోని అయితే చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేనైతే గోల్కొండ అయితే మొత్తం చూపించేసాను. థ్యాంక్ యూ.